నమస్కారం. మార్చి 30 ఉగాదిలోపు ఆడవారు మీ చేతికి ఈ రంగు గాజులు ఉంటే త్వరగా తీసేయండి. లేదంటే ఈ కొత్త సంవత్సరంలో మీరు కష్టాలను పడవలసి ఉంటుంది. అయితే ఏ రంగు గాజులు ధరించాలో కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలలు కుహు కుహు రాగాలతో వేణుల విందు చేస్తుంది. అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే. అందుకని దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు. కానీ అది క్రమక్రమంగా ఉగాది అయింది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజున ఉగాది అని పిలుస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి కావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. యుగానికి ఆరంభం అని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాది జరుపుకుంటూ ఉంటారు. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి. లేదంటే రాబోయే కొత్త సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి, భర్తకు కష్టాలు వస్తాయి శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇక ఉగాది వచ్చేలోపు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి. మరి ఈ ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయాలి, అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులను వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేయండి. తర్వాత కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి, కానీ వీటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. మరీ ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌందర్యానికి, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. చిన్న పిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారంటే వాళ్ళకు దిష్టి తగలకుండా ఉండేందుకు, దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు. ఇక పెళ్ళి అయిన ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారు అంటే అది ఐదవతనానికి అది నిదర్శనం. ముత్తైదువు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే. స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళు తమ ఇంటి వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం. అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు. మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదుతనాన్ని సూచిస్తుంది. శరీరంలో ఉండే వేడి ఉన్నా కూడా మట్టి గాజులు అనేవి లాగేసుకుంటూ ఉంటాయి. అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి అనేది తగ్గుతుంది. దీంతో ఆరోగ్యం అనేది బాగుంటుంది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పిన క్రమంగా రాకుండా మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య అనేది తగ్గుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. అలాగే మట్టి గాజుల వల్ల మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొందరు మహిళలు తమ భర్త బ్రతికి ఉన్నంత కాలం గాజులు తీయరు. కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు. ఏ గాజులు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని తప్ప మరేమీ లేదు. తమ ఆరోగ్యం బాగుండాలని, తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు. ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి. కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బంగారు చెవిదిద్దులు ధరించాలి. బంగారం గాజులు కూడా ధరించవచ్చును, కానీ కేవలం బంగారు గాజులే ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులున్నా సరే ఈ ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి.
ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే మనకు బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళి తత్వం కలుగుతుంది. భర్తకు కూడా మంచి విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషంగా రాణిస్తారు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఈ ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండేటువంటి గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు మరియు మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడు కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులను వేసుకోకూడదు. ఒకవేళ మీరు తెలియక ఈ వేసుకొని ఉంటే ఈ ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. ఆకుపచ్చ లేదా పసుపు పచ్చ లేదా గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులను తప్పక వేసుకోండి. ఈ ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉన్నటువంటి గాజులను ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండేటువంటి గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజన్ మట్టి గాజులు ధరించండి. అంటే 2 చేతులకు కలిపితే అరడజన్ గాజులైనా సరే ఉండాలి. అరడజన్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎప్పుడు తక్కువ కాకుండా చూసుకోండి. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి. గాజులు వేసుకోవడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు అనేవి ఉన్నాయి కనుక గ్రీన్ కలర్, ఎల్లో, పింక్ కలర్లో ఉండేటువంటి గాజులను ఈ ఉగాది రోజున వేసుకోండి. నీలం రంగు, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండేటువంటి గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు. ఈ ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలను మీరు కనుక పాటిస్తే మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రే, వైట్ కలర్లో ఉండేటువంటి గాజులు ఉంటే వెంటనే తీసివేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో కూడా కష్టాలు అనేవి ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి మంచిది కాదు. ఉగాదితో మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కానీ పొరపాటున కూడా ఈరోజు ఎవరు కూడా మాంసాహారం అనేది తినకూడదు. అలాగే ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఇలాంటి పూజలలో కూడా వారు ఈరోజు పాల్గొనకూడదు. అలాగే ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఈ రోజే కాబట్టి సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా మీకు దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం అనేది ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు చాలా మంచిగా ఉండాలి. ఎవరితోని గొడవలకు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదోపవాదాలు చేసుకోకూడదు. పిల్లల్ని తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని కూడా మనం హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు స్నానం చేపించి బొట్టు పెట్టి పచ్చడి రంగులో ఉండే ఆహారాన్ని తినిపిస్తే మీ కుటుంబానికి 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇష్టదైవ నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మీరు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ని తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించవలసి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.